వివాహ బంధంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. నటి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న పాడ్కాస్ట్లో ఆయన తాజాగా పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి, వైవాహిక బంధంపై మాట్లాడారు. వివాహ వ్యవస్థ ఇప్పుడు ఎంతో మారింది. వివాహ బంధం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అని రియా చక్రవర్తి ప్రశ్నించగా, వైవాహిక బంధానికి సంబంధించి నేను 2 సార్లు ఫెయిల్ అయ్యా. కాబట్టి పెళ్లి విషయంలో నా సూచనలు తీసుకోకపోవడం మంచిది. నాకు ఒంటరిగా జీవించడం ఇష్టం ఉండదు. నాకంటూ ఒక భాగస్వామి ఉండాలని కోరుకుంటా. ఒకరితో కలిసి ఉండటం, ఇష్టాయిష్టాలు, కష్టసుఖాలు వారితో పంచుకోవడం నాకు ఇష్టం. నా మాజీ సతీమణులు రీనా, కిరణ్తో నాకెంతో మంచి అనుబంధం ఉంది. నా దృష్టిలో మేమంతా ఒకటే కుటుంబం. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కాబట్టి వైవాహిక బంధం సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం ఎలా చెప్పగలం అంటూ అమీర్ ఖాన్ బదులిచ్చారు. అయితే మరో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అని అడగ్గా, నా వయసు 59 ఏళ్ళు. ఇప్పుడు నాకు మళ్ళీ పెళ్ళి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం నాకెన్నో బాధ్యతలు ఉన్నాయి. నా కుటుంబం, పిల్లలు, స్నేహితులతో రీకనెక్ట్ అయ్యా. నాకెంతో ఇష్టమైన వారితో సంతోషంగా సమయాన్ని ఆస్వాదిస్తున్నా. అందుకు ఆనందంగా ఉన్నా. నన్ను నేను మరింత ఉన్నతంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా అని అమీర్ ఖాన్ తెలిపారు. 1986లో రీనా దత్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అమీర్ ఖాన్. పరస్పర అంగీకారంతో 2002లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆయన కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. లగాన్కు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆ సమయంలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది. పెద్దల అంగీకారంతో 2005లో వీరి వివాహం జరిగింది. సుమారు 16 ఏళ్ల వైవాహిక బంధానికి పరస్పర అంగీకారంతో 2021లో వీరిద్దరూ స్వస్తి పలికారు.